క్లాస్లో మీరు చూడబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు: ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ వద్దకు తెలంగాణ వాసి, కిర్గిస్థాన్లో భారత విద్యార్థులకు ముప్పు, సింగపూర్లో మళ్ళీ కోవిడ్ వేవ్ కేసులు, కోరలు చాస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ, ఐసిఐసిఐ మాజీ చైర్మన్ వాగల్ కన్నుమూత. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఆ వివరాలు చూద్దాము. టెట్ అభ్యర్థుల ఇబ్బందులు, ఏఐఎస్ఎఫ్ విమర్శ. అధికారుల నిర్లక్ష్యానికి టెట్ అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖ అధికారులు అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అభ్యర్థులు పెట్టుకున్నటువంటి మొదటి ఆప్షన్కు ప్రాధాన్యతనివ్వకుండా చిట్ట చివరి ఆప్షన్కి అవకాశం ఇచ్చారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. దీనివల్ల అభ్యర్థులు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి పరీక్ష రాయాలంటే అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని అన్నారు. ఇదివరకే టెట్ పరీక్ష ఫీజులు కూడా భారీగా పెంచారని, ఇప్పుడు పరీక్ష కేంద్రాల కేటాయింపులు కూడా అభ్యర్థులు అత్యధికంగా ఎంచుకున్న సొంత జిల్లా కాకుండా వేరే చోట కేటాయించి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ యొక్క టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులకు సంబంధించి పునరాలోచన చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇదే న్యూస్ని మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. టెట్ కేంద్రాల కేటాయింపుపై పునరాలోచించాలి, ఏఐఎస్ఎఫ్ డిమాండ్. టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్లు కోరారు. శనివారం మీడియాతో వారు మాట్లాడుతూ ఈ విధంగా అభ్యర్థులు పెట్టుకున్నటువంటి మొదటి ఆప్షన్కు ప్రాధాన్యతని ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. హైకోర్టు ఆదేశించినా కూడా కనికరించరా? కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయంపై 7 అభ్యర్థుల ఆవేదన. గడువు సమీపిస్తున్నా కూడా మెడికల్ టెస్టులు నిర్వహించినటువంటి బోర్డు అధికారులు ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నటువంటి వైనం. వివరాలు చూద్దాము. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. దీనిపై ఆ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ లెటర్లు అందించాలనే ఉద్దేశంతో వారికి బోర్డు అధికారులు ఆదరాబాదరాగా మెడికల్ టెస్టులు చేయించారు. వారిలో కొందరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేవలము కళ్ళతో చూసి ఉద్యోగాలకు అన్ఫిట్ అని తేల్చడంతో ఆ పోలీస్ అభ్యర్థులు అన్ఫిట్ అనే శీర్షికన నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ అన్యాయంపై 7 బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఏప్రిల్ 29న తీర్పు వచ్చింది. వారికి మళ్ళీ గాంధీ లేదా ఉస్మానియా దవాఖానా వైద్యులతో 4 వారాల్లోగా మెడికల్ టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్నా కూడా రాష్ట్ర పోలీసు నియామక బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు 20 నుంచి 24 వరకు న్యాక్లో వాక్-ఇన్ స్కిల్ టెస్టులు. నెలకు 1.20 నుండి 1.38 లక్షల వేతన ప్యాకేజీ. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్, సిరామిక్, టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో టామ్కామ్, ఎన్ఎస్డిసిఐ, ఇజ్రాయెల్ ఇమిగ్రేషన్ అథారిటీ సంయుక్తంగా వాకిన్ పద్ధతిలో ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ పరీక్ష ఉంటుందని, ఈ రంగాల్లోని కార్మికులకు నెలవారీ వేతన ప్యాకేజీలు 1.20 లక్షల నుంచి 1.38 లక్షల వరకు ఉంటాయని వివరించారు.
ఇంకా పూర్తి వివరాలకు 9985483931 నెంబర్లను సంప్రదించవచ్చని ఇక్కడ సూచించడం జరిగింది. ఇక 10వ తరగతి ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ 21 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అర్హులని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. కోచింగ్ మాఫియా, అనుమతి లేని సెంటర్లు, ఎడ్యుకేషన్ సొసైటీలు, నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్నటువంటి కేంద్రాలు, ఉచిత డెమోలు, ఉద్యోగాలు పక్కా అంటూ ఆఫర్లు, అడ్మిషన్ తీసుకున్నాక వేలల్లో రూపాయలు వసూళ్లు, ఆర్థికంగా నష్టపోతున్న యువత విద్యార్థులు, పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు. ఇక షార్ట్గా కొన్ని వివరాలు అయితే చూద్దాము. కళాశాలకు వెళ్లకుండానే సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారా? తక్కువ సమయంలో డిగ్రీ పూర్తి చేయాలని భావిస్తున్నారా? లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, పోలీసు, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటున్నారా? మంచి ఫ్యాకల్టీ, పేరుగాంచిన అధ్యాపకులతో కోచింగ్ అడిగినంత ఇస్తే చాలు, కోరుకున్న సర్టిఫికేట్ చేతిలో పెడతామంటూ ఇటు తల్లిదండ్రులను అటు విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నాయి కోచింగ్ సెంటర్లు. నగరంలోని పలు కోచింగ్ సెంటర్లు, ఎడ్యుకేషన్ సొసైటీలు అనుమతి లేకుండా అడ్డగోలుగా వెలుస్తుండగా అలాంటి వారి యొక్క ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. డెమోలు, ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తుండగా వేల రూపాయలు పోసి నిరుద్యోగులు, విద్యార్థులు నిండా మునుగుతూ ఉన్నారు. అయితే వీటిల్లో అనుమతి ఉన్నవి 4 అంటే ఇక్కడ మనకి తెలపడం అయితే చూడవచ్చు. జిల్లాలో కోచింగ్ సెంటర్లు, అకాడమీల ఏర్పాటు, అడ్మిషన్ల విషయంపై విచారణ చేపడతాము. విద్యాశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అభ్యర్థులు పూర్తి స్థాయిలో విచారించి వాటిలో ప్రవేశాలు పొందాలి. జిల్లాలో కోచింగ్ సెంటర్ల వివరాలపై ఇటీవలనే కమిటీ వేసి విచారణ చేపడుతున్నాము. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న 4 కోచింగ్ సెంటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి అంటే ఇక్కడ తేట తెల్లం చేయడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానము. విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు 2024-25 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి డి జనార్దన్ తెలిపారు. పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలో చదువుకునే గిరిజన విద్యార్థులు మాత్రమే విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 31లోగా overseas.tribal.gov.in వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఉత్తర, దక్షిణ డిస్కంల పేర్లలో మార్పు. టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ సంస్థల నిర్ణయము. తెలంగాణ రాష్ట్ర, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పేర్లలో మార్పు చేసుకున్నాయి. ఇప్పటి వరకు టీఎస్ ఎస్పీడీసీఎల్గా ఉన్న తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పేరును తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థగా, అంటే టీజీఎస్పీడీసీఎల్గా, అలాగే టీఎస్ ఎన్పీడీసీఎల్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పేరును తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థగా, అంటే టీజీఎన్పీడీసీఎల్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు వాటి లోగోల్లో కూడా మార్పు చేశాయి. తెలంగాణ స్టేట్ స్థానంలో తెలంగాణ పేరుతో నామకరణాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా సంస్థలు వెల్లడించాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈ రోజుకి సంబంధించినవి. ఎవరెస్ట్ శిఖరము బేస్ క్యాంప్ వద్దకు తెలంగాణ వాసి. ఎవరెస్ట్ అధిరోహణకు మొదటి అడుగు బేస్ క్యాంపును చేరుకోవడము సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడకు చేరడం కూడా ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. హనుమకొండ జిల్లా పరకాలకు చెందినటువంటి ఏకు చిరంజీవి ఈ నెల 9న నేపాల్ దేశంలో అడుగుపెట్టి కాలినడకన 8 రోజులు శ్రమించి పట్టుదలతో ఈ నెల 17న ఉదయం 11:55 ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కడ తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందు 2022లో దేశంలోని ఉత్తరాఖండ్ కేదారు కంఠ పర్వతం మీద 13,500 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చిరంజీవి తన పేరును లిఖించుకున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము.
కిర్గిస్తాన్లో మన స్టూడెంట్లకు అంటే భారత స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వము సూచన. ఆ దేశంలో అల్లర్ల నేపథ్యంలో బయట అడుగు పెట్టొద్దు అంటూ ఆదేశాలు అయితే జారీ చేసింది. వివరాలు చూద్దాము. కిర్గిస్తాన్ దేశంలో అల్లర్లు చెలరేగాయి. విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని స్థానిక విద్యార్థులు దాడులకు తెగబడ్డారు. కిర్గిస్తాను, ఈజిప్ట్కు చెందిన స్టూడెంట్ల మధ్య ఈ నెల 13న జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో శుక్రవారము వైరల్ కావడంతో హింస చెలరేగింది. కిర్గిస్తాన్లోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు నివసించేటువంటి దేశ రాజధాని బిష్కేక్లోని యూనివర్సిటీ హాస్టల్స్పై స్థానిక విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో 3 పాకిస్తాన్ స్టూడెంట్స్ మృతి చెందినట్టు, మరికొంతమందికి గాయాలైనట్టు కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొట్టింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. సింగపూర్లో మళ్ళీ కోవిడ్ వేవ్, వారంలో 25,000 కేసులు. వివరాలు చూసినట్లయితే సింగపూర్లో కోవిడ్-19 మరోసారి విజృంభిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలము వారం వ్యవధిలో 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వము మాస్కులు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్య మంత్రి ఓంగ్ ఏ కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే 2 నుంచి 4 వారాల్లో జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900కు పైగా నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 13,700 కేసులు వచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆసుపత్రిలో చేరారు అంటే ఇక్కడ పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. కోరల్ చాస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ. 1990 నుంచి వివిధ రూపాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ప్రాణాంతక బర్డ్ ఫ్లూ వేరియంట్ను 1996లో కనుగొన్నారు. ఆనాడు ఈ వేరియంట్ కొన్ని లక్షల పక్షులను బలిగొంది. సీలు వంటి అనేక క్షీరదాల తెగల్లో కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఆవుల్లో ఈ బర్డ్ ఫ్లూ వేరియంట్ ఆశ్రయం పొందలేదు. గత మార్చి 25లో మొట్టమొదటిసారి అమెరికా వైద్య అధికార బృందము H5N1 వేరియంట్ ఆవుల్లో కూడా కనిపిస్తోందని వెల్లడించడము విశేషము. ఇక షార్ట్ నోట్స్ లాగా కొన్ని వివరాలు అయితే చూద్దాము. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో పాడి పశువులకు అత్యంత వ్యాధికరక బర్డ్ ఫ్లూ వ్యాపించిన తర్వాత భారత్లోని కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర అనేక రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వము ఆదేశించింది. కేంద్రం అప్రమత్తంగా ఉండాలని కోరగా మానవులతో సహా ఇతర ప్రాణులకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ కాకుండా బర్డ్ ఫ్లూ 2020లో మొదటగా వెలువడిన బాతులు, కోళ్లపైనే కాకుండా ఆవులు, మేకలపై కూడా వ్యాపిస్తోంది. అందువల్ల దీనిని ప్రపంచ జునోటిక్ జంతు మహమ్మారిగా పేర్కొన్నారు. జునోటిక్ అంటే వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవుల ద్వారా వ్యాపించే అంటువ్యాధులను జునోటిక్ అంటువ్యాధులుగా పరిగణిస్తారు. ఇప్పుడు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూకు మనుషులకు సంక్రమించేటువంటి సామర్థ్యం ఉందని, మనిషి నుంచి మనిషికి ఇది వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న దాఖలాలు ఇప్పటి వరకు ఏవీ కనబడకపోయినప్పటికీ జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ వల్ల మరణాల స్థాయి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఈ PDF లింక్ ఇస్తాను, చదువుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఐసిఐసిఐ మాజీ చైర్మన్ వాగల్ కన్నుమూత. ప్రభుత్వ రంగంలోని ఐసిఐసిఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించినటువంటి టెక్ బ్యాంక్ దిగ్గజమైనటువంటి నారాయణ్ వాగల్ ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానము 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. 1985 నుంచి ఐసిఐసిఐకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా 11 ఏళ్ల పాటు సేవలందించారు. 2006లో దేశంలో 3వ అత్యున్నత పురస్కారము పద్మభూషణ్ను అందుకున్నారు. ఆ తర్వాత SBI నుంచి బయటకు వచ్చి కొన్నాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బోధించారు. 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 44 సంవత్సరాలు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక బ్యాంకుకు చిన్న వయసులోనే CMDగా పనిచేయడము విశేషము. ఆ తర్వాత ఐసిఐసిఐ CMDగా నియమితులయ్యారు. సంస్థను ప్రైవేట్ రంగ బ్యాంకుగా మార్చడాన్ని పర్యవేక్షించారు.
ఇక నెక్స్ట్ చూద్దాము. విప్రో సిఓఓ అమిత్ చౌదరి రాజీనామా. విప్రోలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా విప్రో కంపెనీ సిఓఓ అమిత్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలో ఇది మూడో పెద్ద రాజీనామా కావడము గమనార్హం. ఏప్రిల్లో కంపెనీ సీఈఓ థియోరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత విప్రోలో ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అధ్యక్షుడు అనిస్ చెంచా కూడా రాజీనామా చేశారు. విప్రో శుక్రవారం తన ఎక్స్చేంజ్ ఫైలింగ్లో అమిత్ చౌదరి రాజీనామా గురించి తెలియజేసింది. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇతరత్ర అవకాశాలను అన్వేషించేందుకు అమిత్ చౌదరి తన పదవిని విడిచిపెట్టారని విప్రో తెలిపింది. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దామంటే, 2వ స్థానంలో అర్జున్. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం 4వ రౌండ్లో మాన్యువల్ పెట్రోసియన్పై అతడు నెగ్గాడు. మరో తెలుగు కుర్రాడు రాజా రిత్విక్ అభిజిత్ గుప్తా చేతిలో ఓడాడు. అమీన్తో అరవింద్ చిదంబరం డ్రా చేసుకోగా నిచెంకోపై నిహాల్ సరీస్ పై చేయి సాధించాడు. మార్జిన్తో సంకల్ప్ సామ్తో అభిమన్యు పౌర్నిక్ డ్రా చేసుకున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సిఫ్త్ కౌర్ నీరజ్ గెలుపు. ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో సిఫ్త్ కౌర్ నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రిపోజిషన్స్ తుది పోర్లో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆషిచోస్కి 2వ స్థానానికి పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్స్ ఫైనల్లో నీరజ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చైన్ సింగ్ 2వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో మొత్తంగా సిఫ్త్ కౌర్ అజుమ్ మౌద్గిల్, పురుషుల్లో ఐశ్వరి తోమర్, స్వప్నిల్ కుస్లే తొలి 2 స్థానాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్లో మహిళల విభాగంలో రమితా జిందాల్, పురుషుల్లో శబరి రాజు తొలి 2 స్థానాలు దక్కించుకున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఎలోర్డా కప్ బాక్సింగ్లో నిఖత్కు స్వర్ణము. వివరాలు చూస్తే, అంతర్జాతీయ బాక్సింగ్లో జిల్లాకు చెందినటువంటి బాక్సర్ నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్లో మరోసారి తన సత్తాను చాటింది. కజకిస్తాన్ దేశంలో జరిగినటువంటి ఎలోర్డా కప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 52 కేజీల విభాగంలో ఫైనల్లో కజకిస్తాన్కు చెందినటువంటి జాజీరాతో జరిగిన పోటీలో 5-0తో గెలిచి స్వర్ణం సాధించింది. ప్రత్యర్థిపై మొదటి రౌండ్ నుంచి పిడిగుద్దులతో విరుచుకుపడి నిఖత్ జరీన్ అలవోకగా విజయం సాధించింది. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో సత్తా చాటుతున్నటువంటి నిఖత్ జరీన్కు జిల్లా క్రీడా సంఘాలు అభినందనలు తెలిపాయి. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో మనకి టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి బయాలజీ సబ్జెక్ట్లోని ముఖ్యమైన టాపిక్ అయినటువంటి కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి థియరీ ఆర్టికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కొన్ని బిట్ బ్యాంక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ ఇలాంటి పీడిఎఫ్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కామెంట్ చేసినట్లయితే డైరెక్ట్గా పీడిఎఫ్ లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.